Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. అయితే ఇప్పుడు మీరు ఈ అరాచక పాలన అని చెప్తున్నారు కదా, అలాగే మైనింగ్స్ కానీ, ఇసుక కానీ, మద్యం కానీ చాలా చెప్తున్నారు. ఇవన్నిటిని అరికట్టాలంటే ఏం జరగాలి? డెఫినెట్గా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఒకటే మాట చెప్పా, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అంటే ఇక్కడన్నా పొరపాట్లు చిన్న చిన్నవి జరిగితే పట్టించుకోబడ్డాయి. ఒక బహిరంగ పట్టపొగులు దోపిడీ. ఇప్పుడు ఆడ వరదాపురం నేను ఆడ కూర్చుంటే పక్కనుండే గిరిజనులు ఒక 20 ఇళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి అయ్యా ఆ పేలుతూ ఉంటే బ్లాస్టింగ్ మెటీరియల్ మా ఇళ్ళ మీద పడుతుందయ్యా, మా బిడ్డలు మేకలు మేపుకుంటుంటే వాళ్ళు పక్కన రాళ్ళు పడుతున్నాయ్యా అని చెప్పి గజగజ కనీసం 100 కోట్లు ఎత్తుకున్నావు కదా. ఆ ఇళ్ళు గిరిజనులు ఇళ్ళు కట్టించేది 1,80,000 గవర్నమెంట్ ఇచ్చి 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఇళ్ళన్నా కట్టించవచ్చుగా వాళ్ళ గుడిసెల్లో అక్కడ ఉంటే. అంటే అందుకని ఏంటంటే మేము సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేస్తాం, ప్రజలు సొత్తది కక్కిస్తాం, తిరిగి రాష్ట్రానికి పేదలకి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటామని మా నమ్మకం. మా నాయకుడికి ఆయన సమ్ టైమ్స్ బాబు గారిలో ఉండేది ఏంటంటే ఒక రియలిస్టిక్ పబ్లిక్లో ఇష్యూ వచ్చింది, నేను ఫోన్ చేసి జీవోలు తెప్పించాను. ట్రాన్స్పోర్ట్, వాటర్ ట్రాన్స్పోర్ట్ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఫోన్ చేసి జీవో తెప్పించా బాబు గారికి ఫోన్ చేసి అగ్రికల్చర్ మినిస్టర్గా. ఒక్కో రోజు ఈ బోనస్ కావాలనుకుంటే బీపీటీ విరుగుడు వచ్చిందని పుల్లారావు గారిని కూడా సాక్ష్యం పెట్టుకొని రాత్రి 11కి బాబు గారిని ఒప్పించి జీవో తీసుకొచ్చాం. ఈరోజు పొమ్మనండి వీళ్ళని, జగన్మోహన్ రెడ్డి గడప తొక్కమనండి వీళ్ళని. అన్ని శాఖలు ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్కడుంది? మైక్రో ఇరిగేషన్ ఉందా? ఏముండే? మెకనైజేషన్ ఉందా? ఏముండే? అందుకని డెఫినెట్గా మేము వచ్చిన తర్వాత వీటన్నిటి మీద ఎక్కడెక్కడ కుంభకోణాలు జరిగినాయో వదిలిపెట్టకుండా విచారణ చేస్తాం. ఇంకోసారి అటువంటి బహిరంగ దోపిడీలు జరగకుండా దానికి గుణపాఠం చేపిస్తాం. ఓకే సార్, ఇక సర్వేపల్లి నియోజకవర్గం విషయానికి వస్తే గతంలో మీరు ఓడిపోవడానికి ఏవైనా తప్పులు అని అనుకున్న వాటిని గుర్తించి ఈసారి ప్రచారంలోకి ఎలా వెళ్తున్నారు? అమ్మా, మేము మాకు తెలిసి జీవితంలో మా ఆస్తులైనా అమ్ముకున్నాం కానీ ప్రజల ఆస్తుల జోలికి ఎప్పుడు పోలే. అయితే మా వాళ్ళు ఏదన్నా చిన్న తప్పు చేస్తున్నా నేను ఒప్పుకునేవాడిని కాదు. మా మేనమామల నాలుగు శ్రీనివాసరెడ్లు వాళ్ళ టైం నుంచి జనంకి, రైతులకి, పేదోళ్ళకి వాళ్ళు అడిగిని ఎట్ట చెయ్యాలనే పాటుపడటమే మాకు తెలుసు. అధికారంలో ఉంటే అహర్నిశలు కష్టపడటం, ప్రతిపక్షంలో ఉంటే పోరాటం. నేను ఆ పవర్లో ఉంటే ఎన్ని చేశానో అపోజిషన్లో కూడా అంతకంటే విజయాలు సాధించాం. రైతుల విషయం, హై టెన్షన్ ట్రాన్స్మిషన్ టవర్స్ విషయం, 50,000 టవర్ ఇస్తుంటే హై టెన్షన్ లైన్లు పోయి పొలాల్లో ఫైట్ చేసి ఆపిచ్చి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ దిగొచ్చి 3,50,000 చేశారు. ఈరోజు కంట్రీ అంతా 3,50,000 అయింది మన పోరాటం. అటువంటి 3 లక్షల ఎకరాకి ఇచ్చేది 6,000 ఎకరాలు కృష్ణపట్నం పోర్ట్, జెన్కో అండ్ రిలయన్స్. 6,000 ఎకరాలు మా పోరాటం వల్ల రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఆయన దగ్గరికే బస్సులు వేసుకుని తీసుకుని 7,70,000 ఇచ్చేంతవరకు వదిలిపెట్టలే. అట్ట అధికారంలో ఉంటే మ్యాక్సిమం ఏం చేయాలా, అపోజిషన్లో ఉంటే పోరాడైనా ఎట్ట విజయాలు సాధించుకోవాలా అని చెప్పేసి దాంట్లో నడిచాం. కానీ మా టైంలో మాకు తెలిసి ఎప్పుడు పొరపాటు చేయలే. తెలిస్తే ఒకవేళ మనం ఏదో పేదలు అడిగారు ఒకటి చేసాము, ఇంకోరు వచ్చి బాధపడ్డారు, రెక్టిఫై చేసుకోవటం. ఇంత ఘోరాలు ఎప్పుడు చేయలేదమ్మా. చాలా ఇప్పుడు 3,50,000 ఎకరాలు సెకండ్ క్రాప్లో 30 టీఎంసీలు బురదలు కలిపేశారమ్మా. ఫస్ట్ క్రాప్ 3.5 లక్షల ఎకరాలు నెల్లూరు జిల్లాలో బీడు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రైతులు ఒక్క పంట కూడా పండకపోతే 2 ఎకరాలు 5 ఎకరాలు రైతుల కుటుంబం, వాళ్ళ అప్పులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ ఆకలి తీర్చేదానికి ఎంత బాధపడుతుంటారో అర్థం చేసుకోవచ్చు. కానీ ఎవరితో చెప్పుకోవాలా? సమీక్ష చేసేదానికి ఆయనకి టైం లేదు. 1 గంట సమీక్ష చేసేదానికి అన్నీ. అందుకని ఏంటంటే మాకు ఈ 5 ఏళ్ళు నిద్రలేని రాత్రులు అనుభవించాం, టెన్షన్ జీవితం అనుభవించాం. నా మీద 18 కేసులు పెట్టారు. అవన్నీ నేను లెక్క చేయలే. 18 కేసులు నేను అఫిడవిట్లో నేను మెన్షన్ చేసుకోవాల్సి వచ్చింది. ఆనవాళ్ళు, నేదురుమల్లి, మేము పోరాడుకున్నాం రాజశేఖర రెడ్డి, మేమందరం. ఏ ఒక్కరు నా మీద కేసు పెట్టలే. ఇప్పుడు 18 కేసులు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే సార్, ఇక సర్వేపల్లి నియోజకవర్గంలో మేము ఏదో ఒక అలిగేషన్ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేస్తున్నారు. అలాగే సాక్షి మీడియాలో వీడియోతో సహా ప్రజలకి చూపించాలని ఏదో చూపిస్తూ ఉన్నారు. కానీ ఆ వీడియోలో అర్థమవుతుంది మీరు జస్ట్ ఒక ఇద్దరికి ఏదో సహాయం కోసం ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాని గురించి మీరేమంటారు? కాదమ్మా, నేను మధ్యాహ్నం ఎండ 12:30 1 గంటప్పుడు ఒక గర్భంతో ఒక తల్లి ఉంది,
ముగ్గురు చిన్న బిడ్డలు చెప్పులు లేకుండా అట్టే నిలబడి ఉన్నారు గిరిజనులు. వాళ్ళు ఏదో అడిగితే చెప్పులు కొనిచ్చేదానికి ఏమి చెప్పులు లేకుండారంటే డబ్బులు లేవయ్యా ఇస్తాను అనేది అన్నారు వాళ్ళు. 200 దానికి నా మీద కంప్లైంట్ చేయాలనా? అవసరమా? నేనేమైనా ఓటు అడిగానా వాళ్ళని? ఈ డబ్బులు తీసుకుని ఓటు అడిగామా? అక్కడుండే వాళ్ళందరికీ ఇచ్చామా? లేదు కదా. గిరిజన బిడ్డలు దానికి ఎలక్షన్ కమిషన్ అయినా ఏమంటుంది? ఒక ప్రమాదంలో ఉండారు, ఒక హాస్పిటల్ చేర్చాలా, వాళ్ళకి డబ్బులు లేవు, ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఉంది, వాళ్ళు ప్రాణాపాయంలో ఉండారు, ఒక 10,000 20,000 ఇమ్మీడియట్గా ఇవ్వాల్సి వస్తుంది. వద్దు కోడ్ అయిపోయిందా కాపుతామా? మనిషి చచ్చిపోతాడా? చచ్చిపోయినా పర్వాలేదా? అందుకని మానవత్వం అంతే, ఇంకేం లేదు. దానికి ఎలక్షన్ కమిషన్ అయినా నిష్పక్షపాతంగా విచారిస్తుందనని నా నమ్మకం నాకు. ఓకే సార్, అంటే మీతో మాట్లాడుతుంటే ఇంకా చాలా విషయాలు మాట్లాడాలని అయితే ఉంది, కానీ మనకి చాలా తక్కువ టైం ఉంది. అందులోనే మీరు ప్రచారాల్లో ఈ హడావిలో ఉంటూ కూడా మా కోసం టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మీ తరపు నుంచి ఓటర్స్కి మీకే ఎందుకు ఓటేయాలో మీ నియోజకవర్గానికి ఒక్క మాటలో చెప్పేసి. వాళ్ళు నేనేం చెప్తున్నానంటే, నేను ఒక మాట చెప్పా, నా 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టలే. ఎన్టీ రామారావు గారితో పనిచేసా, బాబు గారితో పనిచేసా, లోకేష్ బాబుతో ఇద్దరం కలిసి క్యాబినెట్లో కొలీగ్స్గా కలిసి పనిచేసి 3 జనరేషన్స్తో పనిచేసి సర్వేపల్లి నియోజకవర్గం వదలలే. సర్వేపల్లికి పరిమితం కాలే, జిల్లా, రాష్ట్రము, నియోజకవర్గాన్ని వదలలేదు, అలాగే రాష్ట్రంలో నా బ్రాండ్లు ఉన్నాయి మనం చేసిన పనులు. అట్లే జిల్లాలో 130,000 ఎకరాలు అడిషనల్ ఆయకట్టు వచ్చింది, కండలేరు. ఇటువంటి అన్నీ చేశాం కాబట్టి నాకు ఓటేయండి. అవతలోళ్ళు దుర్మార్గాలు చేయలేదు, దోచుకోలేదు, పట్టపొగులు గనులు దోచుకోలేదు, కంటైనర్ పోర్టు తరిమేయలేదు, టోల్గేట్లు పెట్టి అని అనుకుంటే వాళ్ళ ఇష్టం. ఆయన ఏం చేశాడు, నేనేం చేశానని తేడా చూసుకొని నన్ను ఆశీర్వదించమని నేను కూడా తలెత్తుకొని తిరగాల. 4 సార్లు ఓడిపోయినా నేనే తప్పులు చేయలే. నేను ఒక మాట చెప్పా, మా ఆస్తులన్నీ అమ్ముకున్నాం, సినిమా హాళ్ళు అమ్ముకున్నాం, పవర్ ప్రాజెక్టులు అమ్ముకున్నాం, పొలాలు అమ్ముకున్నాం, ప్రజల ఆస్తుల జోలికి పోలే. అవి చూసైనా ఈసారి మీ ఇంటి బిడ్డగా నన్ను ట్రీట్ చేసి నేను తలెత్తుకొని తిరిగేటట్టుగా చేయాలని చెప్పేసి అందరినీ ఓట్లాడుతున్నా. డెఫినెట్గా ఆ వైపు ఆలోచించి నన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మీరు ఎమ్మెల్యేగా గెలవాలి, అలాగే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని కూడా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు గెలిచిన తర్వాత మరొకసారి మనం కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.